అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వీర్గాథ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోబోతున్నాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. గడిచిన సంవత్సరం వీర్గాథ 3.0 అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడింది. దానికి కొనసాగింపుగా 2024-25 విద్యా సంవత్సరంలో వీర్గాథ ప్రాజెక్ట్ 4.0ను ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ రకాలైనటువంటి పోటీలలో విద్యార్థులు పాల్గొనవచ్చు. ఈ పోటీలు 17/9/2024 నుంచి 30/10/2024 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో సంబంధిత విభాగానికి సంబంధించిన తరగతి వారీగా కాంపిటీషన్కు సంబంధించినటువంటి విజేతల వివరాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయటం వీలవుతుంది. ఈ వెబ్ పేజీకి సంబంధించినటువంటి లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది, గమనించగలరు. దీనికి సంబంధించి అనేక అంశాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఇంట్రడక్షన్, టాపిక్స్, ప్రాజెక్ట్ టైం లైను, అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎంట్రీస్, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, వెబ్సైట్స్ ఫర్ రిఫరెన్సెస్, సబ్మిట్ యువర్ ఎంట్రీ అనేటువంటి వివిధ సబ్ కేటగిరీలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ చూస్తున్నాం. గ్యాలంటరీ అవార్డ్స్ పోర్టల్ అనేటువంటి దాన్ని ప్రాజెక్టు వీరగాథకు సంబంధించినటువంటిది మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా భారతదేశ పరిరక్షణలో నిమగ్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా భారతావనిని నిత్యం కాపాడేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనికుల యొక్క వీరగాథలను తెలియచేయటము, తద్వారా విద్యార్థుల్లో ప్యాట్రియాటిజం, దేశభక్తిని పెంపొందించటం ఈ వీరగాథ యొక్క ముఖ్య లక్షణాలు. దీని ద్వారా విద్యార్థులు వివిధ విభాగాలలో పోటీలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ పాల్గొనేటువంటి పోటీలు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, అవన్నీ గ్యాలంటరీ అవార్డ్స్ విన్నర్కి సంబంధించిన అంశాల మీదనే ఆధారపడి ఉంటాయి. పోయమ్స్, ఎస్సేస్, మల్టీమీడియా ఇలా వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలోనూ, అలాగే మండల స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ల సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందనే విషయము ఈ పోర్టల్ మనకి తెలియచేయబడుతుంది. అలాగే విర్చువల్ పద్ధతిలోనూ నేరుగాను వివిధ పోటీలు నిర్వహించబడతాయి. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి వేదికలు కూడా ఉండటం మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారిచే ఉత్తర్వులు వెలువడి ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులుగా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే అందజేసి ఉన్నారు. మరి ఈ వీరగాథ 4.0 ప్రాజెక్టులో భాగంగా పోయము, పారాగ్రాఫు, ఎస్సే, పెయింటింగు, డ్రాయింగు, మల్టీమీడియా ప్రజెంటేషన్ అనేటువంటి దాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీరు గమనించండి, టాపిక్స్ అండ్ కేటగిరీస్ ఇవి 4 విభాగాలుగా విభజింపబడ్డాయి. గమనించండి, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక కేటగిరీ, 6th to 8th క్లాసు ఒక కేటగిరీ, 9th to 10th క్లాస్ ఒక కేటగిరీ, 11th to 12th క్లాస్ వివిధ కేటగిరీలుగా విభజించి ఉన్నారు.
ఈ వెబ్సైట్ మనం పరిశీలించినట్లయితే వేరు వేరు యాక్టివిటీస్ను ఒక్కొక్క కేటగిరీ వారికి ఇవ్వటం జరిగింది. పోయము లేదా పారాగ్రాఫ్ 150 వర్డ్స్, అలాగే పెయింటింగు, డ్రాయింగ్ 4 అంశాలలో ఫస్ట్ కేటగిరీ వారికి కృత్యాలు నిర్వహించబడతాయి. సజెస్టివ్ టాపిక్స్, ఇక్కడ గ్యాలంటరీ అవార్డు విన్నర్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఇచ్చున్నాం. మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే పూర్తి స్థాయిలో అవగాహన కలిగేదానికి వీలవుతుంది. దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లింకు ఇవ్వటం జరిగింది. కేటగిరీలు పెరిగే కొద్దీ ఎస్ఏ రైటింగ్ సంబంధించినటువంటి పదాల సంఖ్య పెంచబడుతుంది, గమనించండి. ఈ విషయాన్ని విద్యార్థులకు మనం తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టైం లైన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. వీరగాథ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలన్నీ రాష్ట్ర కార్యాలయాలకు ఎప్పుడు తెలియచేయాలి, రాష్ట్ర సమగ్ర శిక్ష లేదా విద్యా కార్యాలయాల ద్వారా అది జిల్లా కార్యాలయాలకు ఎప్పుడు తెలియపరచాలి, తదనంతరం విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల స్థాయి వరకు ఈ వివరాలు ఎప్పుడు అందజేయబడాలి, ఈ కార్యక్రమాలన్నింటినీ ఎప్పుడు నిర్వహించాలి, 4 కేటగిరీలుగా నిర్వహించడం జరగటం ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తము ప్రతి పాఠశాల నుండి స్కూల్ లెవెల్లో ఒక బెస్ట్ ఎంట్రీని కేటగిరీకి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మొత్తం ప్రతి పాఠశాల ప్రతి కేటగిరీ నుంచి 4 ఎంట్రీలు మాత్రమే mygov.in పోర్టల్లో అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తరగతులు 8 లేదా 5 తరగతులు ఉన్నట్లయితే వారు 4 ఎంట్రీలు మాత్రమే బెస్ట్ ఎంట్రీస్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కేటగిరీల వారు ఎన్ని ఎంట్రీలను పంపించవచ్చో కూడా ఇక్కడ వెబ్సైట్లో ఉంది. ఇక్కడ డిస్టిక్ లెవెల్లో మళ్ళా ఎవాల్యుయేషను జరుగుతుంది. డిస్టిక్ స్థాయిలో ఉండేటువంటి నోడల్ ఆఫీసర్సు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నోడల్ ఆఫీసర్స్కు వివరాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయటం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎంట్రీస్ను ఎవాల్యుయేషన్ కూడా చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్స్ను కూడా 30th డిసెంబర్కి ఖచ్చితంగా అందజేయబడదు. ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి 3 దశల్లో జరుగుతాయి, గమనించండి. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మరియు నేషనల్ లెవెల్, ఇలా 3 రకాలైనటువంటి దశలలో జరగటం మనం గమనించవచ్చు. వెబ్సైట్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అన్ని వివరాలు ఇక్కడ పొందుపరచబడి ఉంటాయి. రివార్డ్స్ లేదా రికగ్నిషన్స్ అనేవి నేషనల్ లెవెల్లో 100 మందిని ఎంపిక చేస్తారు. వీరిని సూపర్ 100 అని చెప్పేసి పిలుస్తారు. ప్రతి కేటగిరీ తరగతి అంశాలని ఆధారంగా చేసుకుని 4 కేటగిరీలను ఎంపిక చేశారు. ఒక్కొక్క కేటగిరీకి 25 మంది విన్నర్స్ను, 4 కేటగిరీలు కలిపి 100 మంది విన్నర్స్ను ఎంపిక చేయబడతారు. రాష్ట్ర స్థాయిలో 8 మంది ఎంపిక చేయబడతారు, ఒక్కొక్క కేటగిరీ నుంచి 2 చొప్పున. అలాగే జిల్లా స్థాయి నుంచి 4 విన్నర్స్ను ఎంపిక చేయబడతారు, ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క స్టూడెంట్స్ని. వారికి సంబంధించినటువంటి ఫెలిసిటేషను కూడా చక్కగా నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా స్టేట్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ విన్నర్స్కి అవార్డులు అందజేయబడతాయి. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు. ఆ వెబ్సైట్స్ను మనం బ్రౌజ్ చేసినట్లయితే గ్యాలంటరీ అవార్డు విన్నర్స్కి సంబంధించినటువంటి సమాచారము మరియు బ్రేవ్ హార్ట్స్ ధైర్య సాహసోపేతమైనటువంటి చర్యలు చేసినటువంటి సైనికులకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ లభిస్తాయి. అలాగే ఎన్సీఆర్టీ విడుదల చేసినటువంటి పాఠ్య పుస్తకాలు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పుస్తకాల ద్వారా మనం పరమవీర్ చక్ర అవార్డ్స్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రతి కేటగిరీలోనూ ఎవాల్యుయేషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, ఏరియా ఆఫ్ అసెస్మెంట్ అనేటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. మొదటిది ఒరిజినాలిటీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, రెండవది ప్రజెంటేషన్, మూడవది సపోర్టు, నాలుగవది రిలవెన్స్ టు ద టాపిక్. ప్రతి సబ్ టాపిక్కు 4 మార్కులు కేటాయించబడ్డాయి. 4 మార్కులు అత్యధికంగా ఇవ్వబడతాయి. తక్కువ
నాణ్యతతో రాసినటువంటి వాటికి 1 మార్కు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. 4 అసెస్మెంట్లకు 4x4 మొత్తం 16 మార్కులు హైయెస్ట్ స్కోర్ సాధించేదానికి వీలవుతుంది. ఇట్లా ప్రతి కేటగిరీకి పోయముక్ కానివ్వండి, ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, అలాగే పెయింటింగు, అట్లాగే మల్టీమీడియా ప్రతి దాంట్లోనూ 16 మార్క్స్ అనేటువంటివి మ్యాక్సిమంగా ఇవ్వటం జరుగుతుంది. వెబ్సైట్లో అన్ని రకాలైనటువంటి వివరాలు ఇవ్వబడ్డాయి. ఈ వెబ్సైట్ని మనం ఒకసారి బ్రౌజ్ చేసినట్లయితే చక్కగా అన్ని అంశాల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంట్రీస్ను ఎలా సబ్మిట్ చేయాలి, సబ్మిషన్స్ ఎప్పటిదాకా ఓపెన్ అవుతాయనే విషయం ఇక్కడ ఉంది. 17/9/2024 నుంచి 30/10/24 వరకు. ఇక్కడ సబ్మిట్ యువర్ ఎంట్రీ అనేది ఉంది, గమనించండి. దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇది mygov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళుతుంది. అక్కడ వివరాలన్నీ పొందుపరిచిన తరువాత ఏ యాక్టివిటీని అయితే మనం ఎంచుకుంటామో ఆ యాక్టివిటీకి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీస్ ఎలా సబ్మిట్ చేయాలో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.